నిజం లేదు రవిశంకర్ గారు. రైట్ అండి. గురుమూర్తి గారు, రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తోన్న పరిస్థితి. అండ్ మీరు గతంలో అన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో కూడా అరెస్ట్ అయ్యారు. అప్పుడు రోడ్ల మీదకి వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పి మీరు గతంలో చాలా డిబేట్స్లో చెప్పిన పరిస్థితి. అంటే అప్పుడున్నవి ఎమర్జెన్సీ పరిస్థితులు జగన్ పాలనలో అనేది అప్పుడు మీ వెర్షన్. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు, రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి, తీవ్ర ప్రజా వ్యతిరేకతతో రాష్ట్రంలో జనాలు ఉన్నారు అని చెప్పేసి. ఏంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయా? క్రియేట్ చేస్తూ ఉన్నారా జగన్ను తొక్కడానికి? రవిశంకర్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శివశంకర్ గారికి, మిత్రులు కాకుమని రాజేష్ గారికి, అదేవిధంగా గురుగారు కృష్ణాంజలి గారికి, డబల్ నైన్ టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక మహిళా నేత లేకుండా గురుమూర్తి గారు రైట్, ఫ్రీజ్ అయింది, మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, కాకుమని రాజశేఖర్ గారు డైరెక్ట్గా అడిగేస్తున్నా, ఇన్ని ఆరోపణలు చేయడానికి కారణం దగ్గరికి వెళ్ళి అంటే రైట్ ఒక సోదరి వరుస కంటిన్యూ చేయండి గురుమూర్తి గారు, కంటిన్యూ చేయండి. ఒక మహిళా నేత లేకుండా పరామర్శించడం అంటే, మహిళలు ఎవరు కూడా ఒక మహిళని సోదరి వరుసకైనటువంటి ఒక శాసనసభ్యురాలని సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడటం అంటే మహిళలే చీ కొడతా ఉన్నారు ఇవాళ. అంతేకాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మహిళల్ని కించపరిచినటువంటి ఒక వ్యక్తిని పరామర్శించడం ద్వారా ఈ మహిళా సమాజానికి, అంటే నాకు మహిళల పట్ల గౌరవం లేదు, ఒక మహిళల్ని వ్యక్తిత్వ హననం చేసినా కూడా ఆయన వెళ్ళి అక్కడ కూర్చుని పరామర్శించారంటే ఈయన ఎవరిని పరామర్శిస్తా ఉన్నారు? ఈ రోజున రాష్ట్రంలో రౌడీలని, గంజాయి తాగే వాళ్ళని, హత్యలు చేసేవాళ్ళని, సమాజాన్ని దోచుకున్నటువంటి వాళ్ళని ఇవాళ ఈయన వెళ్ళి పరామర్శలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మహిళా నాయకులు ఈరోజు ఈయన కనపడ్డారేమో. గతంలో మరి పంచుమర్తి అనురాధ గారిని, అదేవిధంగా గౌతు శిరీష గారిని ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేస్తే ఏం మాట్లాడారు? అదేవిధంగా ఒక పెద్ద వయసులో ఉన్నటువంటి రంగనాయకం అనేటువంటి ఒక పెద్ద ఆవిడ ఒక పోస్ట్ పెట్టినందుకు తీసుకెళ్లి జైల్లో పెట్టించినటువంటి పార్టీ వైసీపీ పార్టీ, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ విషయాన్ని హైకోర్టు కూడా తప్పు పట్టింది కదా, ఇది చాలా తప్పు, ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా మహిళలు అన్నం చేస్తే తప్పు అని చెప్పినటువంటి తర్వాత కూడా, కోర్టు చెప్పిన తర్వాత కూడా మీరు వెళ్ళి పరామర్శిస్తున్నారంటే మరి దేనికి అర్థం? అంటే ఆయన్ని చంపేయబోయారట, ఆయన ఇంటి మీద దాడి చేశారట. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కనుక ఆ రోజు ఆ ఇంట్లో ఉన్నట్టయితే ఆయన చంపేయడానికి వచ్చారు కాబట్టి పరామర్శకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు.